ఎప్పటికీ ఏ ప్రస్తుతం అది మాట్లాడుతున్నా తర్వాత ఏం చేయలేకపోతున్నాడు అనుకుంటున్నాను. ఇప్పుడు అమెరికా బ్రేక్ వేసినా కూడా ఇరాన్ మాత్రం గల్ఫ్ దేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దాడులు చేస్తూనే ఉంది. సో అమెరికా పట్టు కోల్పోయింది అని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక సంకేతంగా అనుకోవచ్చు అంటారా సార్? ఖచ్చితంగా మీరు అన్నది కరెక్ట్, సమస్య లేదు. ఓడిపోయే యుద్ధాన్ని మొదలుపెట్టిండు. నిజంగా అమెరికా చూడండి, ఇప్పటిదాకా ఏ యుద్ధం అనేది గెలిచిందా? కంబోడియా యుద్ధం నుంచి పోతే మొన్న ఆఫ్ఘనిస్తాన్ విడ్రా దాకా చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ విడ్రా చేసుకుని ఈయన కాకపోవచ్చు, జో బైడెనే కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ 2 దశాబ్దాల పైగా పోరాడి మొత్తం సర్వశక్తులు వడ్డి ఆయుధాలతో విడిచిపెట్టి పిరికి పందలాగా పారిపోయి వచ్చింది కదా. ఇప్పుడు సెకండ్ అవుట్ అంటే అంతే, పిరికి పందలే. పిరికి పందలు పాడిపోతారు, మొదలు పెడతారు, భీషణ ప్రతిజ్ఞ చేస్తారు, భీకరంగా మాట్లాడతారు, గర్జిస్తారు, గాండిస్తారు, తర్వాత తోక ములుస్తారు అంటున్నారు. అదే జరిగింది అంటున్నాను. జరిగింది అదే. నువ్వు 2 కుక్కలు గట్టిగా పోటాడుకుంటుంటే ఓ కుక్క తోక ముడిచి పారిపోతుంది కదా, జరిగింది అదే. తప్పేం కాదు, కుక్కలకు విశ్వాసం చాలా ఎక్కువ, దాంతో పోల్చడం వల్ల నష్టం ఏం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు మిగతా అధ్యక్షుల కంటే ట్రంప్ సరిగ్గా ఈ చికెన్ అవుట్ పాలిటిక్స్ కరెక్ట్ సరిపోతారు అన్నమాట. అట్లాగే మనకు ఈ దీనికి కూడా ఆహార పదార్థం ఉంది కదా, దానికి కూడా సరిగ్గా సరిపోతారు అంటున్నాడు. అందుకనే ఆయన మొదలుపెట్టింది ఎందుకు తెలుస్తలేదు. నిజంగా ఆయన అకారణ ద్వేషం కదా. ఇరాన్ మీద ఎందుకు మొదలుపెట్టిండు అంటే ఇజ్రాయెల్కి అర్థమైంది. రోజు గారు ఇంకొక కీలకమైన విషయం చెప్తాను. ఇజ్రాయెల్ మొన్న ఏమైందంటే ఈయన యుద్ధం సాధించండి అంటే ఇజ్రాయెల్ ఏం చేసింది, అక్కడ మన వాటి మీద బావుల మీద దాడి చేసింది, చమురు బావుల మీద. వెంటనే ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తూ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. ఎట్లా చేస్తారు, మీరు తప్పు కదా, నాకు తెలియకుండా ఎట్లా చేస్తున్నారు, అసలు మనకు కావాల్సింది అది కదా, ఆ ట్రెజర్ కోసం మనం ట్రెజర్ హంట్ అంటాం కదా, అసలు పెట్రోల్ డీజిల్ ఆ చమురు బావుల కోసమే మనం యుద్ధం చేస్తున్నాం కదా, మరి అటువంటి అప్పుడు మీరు దాని మీద దాడి చేస్తే తప్పు కదా, మనం మిగిలాల్సింది అదే అని చెప్పి ఇవాళ ట్రంప్ ఇజ్రాయెల్ వ్యతిరేకించడం మనం చూసాం కదా. అయితే ఇజ్రాయెల్ తగ్గేది లేకపోమంటుంది. మీరు ఎన్ని చెప్పండి, నేను తగ్గేది లేకపోమని ఇజ్రాయెల్ అదే చూస్తుంది. ఎస్, అయితే ఇరాన్ దాడులు అక్కడ ఉన్నటువంటి చమురు క్షేత్రాలపైనే ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉంది. ఇదే టార్గెట్గా వాళ్ళు దాడులకు దిగుతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తుంది సార్, ఇరాన్ కూడా ఒకటి అంటుంది, అంటే ఇది కేవలం ఏదో ఒక మిలిటరీ ఆపరేషన్గా దీన్ని చూడడానికి వీల్లేదు, ఇది ఖచ్చితంగా ఒక ఎకానమిక్ టెర్రరిజం అని చెప్పేసి అని అంటున్నారు. అలాంటప్పుడు గల్ఫ్ దేశాల ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కూడా ఇటు ఇరాన్ దాడులు చేస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ రకంగా దెబ్బతినడం వల్ల ఈ గ్లోబల్ సప్లై చైన్ అనేది కుప్పకూలిపోతుంది. దీనికి నైతికంగా బాధ్యత ఎవరు వహించాలి? అమెరికా వహించాలి. ఎందుకంటే ఇరాన్ తప్పలేదు అంటలేదు, ఇరాన్ చేసిన దుర్మార్గం చాలా పెద్దదే కావట్లేదు. కానీ యుద్ధం మొదలుపెట్టింది ఇరాన్ కాదు కదా. గతంలో పోయిన జూన్ లో రోజా గారు 12 రోజులు యుద్ధానికి ఫుల్ స్టాప్ కాకుండా కామా పెట్టి ఆగింది అమెరికాని. ఇప్పుడు మళ్ళీ దాని ఏం చేస్తుంది, స్పష్టంగా యుద్ధం మొదలుపెట్టింది, తెలవకుండా మొదలుపెట్టింది, అందరినీ మట్టు పెడదామని చేసింది కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటి, పర్సన్ చేంజ్ కాదు రెజ్యూమ్ చేంజ్ అన్నారు. పర్సన్ చేంజ్ అయ్యింది, తర్వాత ఆయన రెచ్చగొట్టింది ఏంది, మీరు అందరూ ప్రజలా తిరగబడండి, రెజ్యూమ్ చేంజ్ చేసుకోండి అంటే ప్రభుత్వాన్ని మార్చండి అన్నారు. కానీ ఇరాన్ చాలా గెరిల్లా యుద్ధ నీతి పాటిస్తున్నది. 31 ప్రావిన్సెస్ లో అక్కడ ఇరాన్ లో ఉన్న దాంట్లో అందరూ IRGC సేనలతో చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వాళ్ళకి సమన్లు అందేదాకా పై సుప్రీం కమాండర్ ఎవరుంటే వాళ్ళు 5 ఏళ్ల పిల్లవాడు కావచ్చు, 5 నెలల పిల్లవాడు కావచ్చు, ఈ ఫ్యాక్షనిజం ఇది ఉంటది కనుక వాళ్ళు ఇవన్నీ అందేదాకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని విరమించాలంటున్నారు. అంతేందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు మీ మీద విద్యుత్ ప్లాంట్ల మీద దాడి చేస్తామనగానే ఇరాన్ ఎట్లా స్పందించింది, మా విద్యుత్ ప్లాంట్ల మీద దాడి చేస్తే మీ పక్కన ఉన్న దేశాలు ఏవైతే మీకు సహకరిస్తున్న దేశాల యొక్క మన ఏవైతే వీటి మీద మేము దాడి చేస్తామన్నారు. వీటి మీద దాడి చేస్తామన్నారు, మీకు డీసాలిటేషన్ ప్లాంట్ల మీద దాడి చేస్తామన్నారు. చూసినాం కదా మనం. అందుకని అదే జరుగుతున్నట్టున్నాను, జరిగేది అదే అంటున్నాను. అంటే ఒక నాశనం ఇంకో వినాశనానికి కారణం అవుతుంది అంటున్నాను. ఇప్పుడు అమెరికా చెడ్డది, ఇరాన్ మంచిది అంటలేదు. ఇరాన్ యుద్ధ నీతిని అభినందిస్తున్నాడు. ఇరాన్ యుద్ధ నీతి ఎట్లా ఉందంటే మిత్రభేదం మిత్రలాభం అని మనకు చిన్న యేసుడు రాసిన కథలు ఉన్నాయి, చూస్తున్నాం. జంతువుల పేరు రాసిన జంతువుల ఉన్నాయి. అట్లానే ఇరాన్ ఏం చేసింది, యుద్ధం మీరు మొదలుపెట్టారు, మేము ముగిస్తామన్నది. కానీ ఖమేనీ చనిపోయింది. తర్వాత ఏమన్నది, యుద్ధం మీరే మొదలుపెట్టారు, మీరే ముగించండి అని. ట్రంప్ కు సరిగ్గా సరిపోయేటట్టు బాధ్యత చేస్తుంది ఇరాన్. మూడోది ఏమన్నారు, మీరు యుద్ధం మొదలుపెట్టింది కదా, మీరు మొదలుపెట్టిన వాడి ముగించాలని మళ్ళీ మూడో మాట ముస్తఫా ఖొమైనీ వచ్చినా కానిపడు. 4వ మాట ఏంటంటే ఇప్పుడు మిత్రభేదం మిత్రలాభం అంటే అందరినీ శత్రువులు చేసుకోవద్దు అనుకుంటుంది ఇరాన్. కనుక ఎవరైతే అమెరికాకు మిత్రపక్షాలుగా ఉండి అమెరికా స్థానిక స్థావరాలకు ఆవాసం కల్పించారో ఆయా దేశాల మీద ఖతార్ కావచ్చు, ఒమాన్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, వీళ్ళ మీద దాడులు పట్టుపెట్టి ఎప్పుడైనా స్నేహితుని చెంపదెబ్బ కొడితే అసలు భయపడతాడు కదా. నువ్వు వాడేమైనా తోలింది అనుకోండి, స్నేహితుని భయపెడితే వీడు పోయి మొరబెట్టుకుంటాడు కదా అక్కడ. అదే రెండోది ఏం చేసింది, అది మిత్ర భేదం, అంటే మిత్రుల మధ్య భేదం సృష్టించడం. అంటే
హలో లక్ష్మణ్ వీళ్ళందరూ పోయి మా మీద దాడి జరుగుతుంది, మీరు చేయంగా దాడి జరుగుతుంది, మీ వల్ల మేమెందుకు నష్టపోవాలి అనే మాట దుబాయ్ లో ఒక పెద్ద వ్యాపారి కూడా అన్నాడు. మీ రాజకీయాల్లో మేమెందుకు నష్టపోవాలన్నాడు. నష్టపోవాల్సింది, ఎందుకంటే అమెరికా స్థావరాన్ని దుబాయ్ లో పెట్టుకుంటే దుబాయ్ ఎంత సేఫ్ ప్లేస్ అయినా నష్టపోయింది కదా. రెండోది ఏంటంటే మిత్ర లాభం. ఇప్పుడు ఏం చేసింది చైనా, ఇండియా లాంటి దేశాలకు అసలు అమెరికా మిత్ర దేశాల తప్ప అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాం, మీరు హర్మోజ్ జలసరిని వాడుకోవచ్చు అనేది ఎంత పెద్ద చాతుర్యమో. ఇప్పుడు ట్రంప్ ఏమో తెలివి తక్కువగా యుద్ధం మొదలు పెట్టడం, తెలివి తక్కువగా ముగించే ప్రయత్నం లేకుండా చేస్తున్నాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పూర్తి స్థాయిలో అమెరికా అధ్యక్షుడు తెలివి తక్కువ యుద్ధం మొదలు పెడితే మొదలైన యుద్ధాన్ని తెలివిగా నడిపిస్తుంది ఇరాన్ అంటున్నాను. నేను ఇరాన్ అభిమాని కూడా కాదు. జరుగుతున్న దానిలో నిష్పక్షపాతంగా ఏం జరుగుతుంది చెప్పుకునే ప్రయత్నం చేయాలి. ఈ రెండింటి మధ్యన అసలు ఆగర్భావ మామర్థింది కదా, మేము ఇరాన్ కొట్లాడుకుంటున్నాం కదా, ఆపేటందుకు మీరెవడని ఇజ్రాయెల్ అడుగుతుంది. అందుకని ఇజ్రాయెల్ తోని సరిగ్గా పొసుగు తెలియదు అమెరికాకు, అమెరికా ప్రజలతోని పొసుగు తెలియదు, అమెరికా సైనిక నాయకత్వంతో పొసుగు తెలియదు, చివరికి నాటో కుటుంబ దేశాలతో పొసుగు తెలియదు, చివరికి రష్యా లాంటి చైనా లాంటి దేశం కూడా చెప్తే వింటలేదు కదా. అప్పుడు ఏమైంది, చైనా రష్యా ఆటోమేటిక్ గా ఇరాన్ వైపు మొగ్గించి ఇప్పుడు అటు మొర పెట్టుకున్న లాభం లేదు, ఇటు మొర పెట్టుకున్న లాభం లేదు. చివరికి మనం దొరికినాం. మోడీ గారితో నిన్న ట్రంప్ మాట్లాడిందట, ఆయన అవసరం ఎందుకంటే అయితే జుట్టు లేకపోతే కాళ్ళు. మోడీ వైరం ఎట్లా ఉంటది అంటే మోడీ వైరము వైరం రెండు అంటుంది. అయితే జుట్టు పట్టుకుంటారు లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అసలు మీ మీద ఆంక్షలు పెడతా, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, ఆర్ఐసి కలిస్తే రష్యా ఇండియా చైనా మీరు కలిస్తే మీరు నాశనం అయిపోతారు అని శాపనార్థం పెట్టినాడు. ఇవాళ మోడీతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మంచి చెడు ఇప్పుడు ఎక్కడన్నా ఏమన్నా వే అవుట్ దొరుకుతుందేమో అనుకుంటున్నాను. వే అవుట్ దొరకాలంటే తనకు తాను మారాలి ట్రంప్, తనకు తాను తప్పొప్పుకోవాలి. మంచి చెడు యుద్ధం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఒప్పుకుంటాడు కదమ్మా. ట్రంప్ మాటతో చూపిస్తాను. ట్రంప్ నేను ఏమన్నాడంటే హర్మోజ్ జలసంధిని మాకు ఒప్పందం కుదురుతుంది, ఇరాన్ మేము కలిసి నిర్వహిస్తామన్నాడు. చూడండి, పొత్తు కలుస్తుంది, ఇచ్చేసి పొత్తు కొట్టడం అంటే అదే. అసలు హర్మోజ్ జలసంధిని మీకేం హక్కున్నది? ఇరాన్ కున్న హక్కులో మీకు ఏంతున్నది హక్కు? ఇంకా ఉంటే వింటే గల్ఫ్ దేశాలకు ఉండాలి హక్కు కదా. ఇరాన్ కి అమెరికాకి ఇరాన్ సంబంధం ఏం చెప్పండి. కనుక ఏమంటున్నాడు, ఇచ్చేసి పొత్తు కొడుతున్నాడు అంటే మాతోని కలిసి మీరు ఇస్తే మన ఇద్దరం మంచుకుందాం, ఈ దొంగ రూలు అనుకుందాం అంటున్నాడు. దానికి ఇరాన్ ఒప్పుకుంటలేదు. మాకు జరగాల్సిన నష్టం జరిగింది, మీరు యుద్ధం మొదలుపెట్టింది మీరు కనుక మొత్తం యుద్ధ నష్టాన్ని మొత్తం మీరు కట్టించాలే, కక్కాలి మీరు అని ఇరాన్ గట్టిగా అంటుంది. యుద్ధ నష్టాన్ని కక్కాలంటే ఆయన 1,50,000 కోట్లు కాదు, ఇంకో 1,00,000 కోట్లు సరిపోదు. ఇప్పటికే 1,00,000 కోట్లతో యుద్ధం చేసిండ్రు. వీళ్ళేమో చిన్న మనకు మన ఏమంటారు డ్రోన్లతో వీళ్ళు యుద్ధం చేస్తుండ్రు. ఎదుటి వాడికి నష్టం ఎక్కువ కలిగిస్తుండ్రు, వీడేమో తక్కువ నష్టపోతున్నాడు. కనుక ఇప్పుడు అమెరికా అధ్యక్షుడికి వే అవుట్ దొరకలేదు. కనుక రకరకాల